ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. గం గణపతయే నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి బాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 20, 2025 ఆదివారం, సప్తమి, పూర్వాషాఢ నక్షత్రం, కృష్ణపక్షము. ఈ ముహూర్తము వివాహ యోగాన్ని ఇస్తుంది దీపారాధన చేస్తే. మీరు ఈరోజు నేను చెప్పిన దీపారాధన చేసుకుంటే వివాహ యోగం. అయితే కుసుమ నూనెతో దీపం వెలిగించాలి. ఈ కుసుమ నూనెతో ఆదివారం సప్తమి కదా, కుసుమ నూనెతో దీపం వెలిగిస్తే వివాహం అవుతుంది. ఇంకోటి, వివాహం అవ్వడం అంత ఈజీ ఏం కాదు. మంచి సంబంధం దొరకాలి, పెళ్ళి అవ్వాలి, పెళ్ళయ్యాక మనశ్శాంతి ఉండాలి, చాలా కుదరాలి. వివాహం అంటే జాతకాలు గలవాలి, నక్షత్ర పొంతన, గ్రహ పొంతన, గ్రహమైత్రి, నాడీ కూటమి, ఇవన్నీ కూడా మనుష్య దైవ రాక్షస గణాలు కలవడం చాలా ఉన్నాయి. అష్టకవర్గ స్థాన యోగం, సమసప్తక దోషం ఉండకూడదు, చాలా ఉన్నాయి వివాహానికి. ఏదో ఒక పాయింట్లు 33 గణాలు కలిశాయి పెళ్లి చేసుకోవచ్చు, 18 గణాలు కలిస్తే పెళ్లి చేయొచ్చు, 18 పైన 20 గణాలు వస్తే పెళ్లి చేయొచ్చు అని ఎవరైనా చెప్తే వాళ్ళకు నాలెడ్జ్ లేనట్టే. అదొక్కటే చూసి పెళ్లి చేయొచ్చు అని చెప్పకూడదు. అయినా మనకు జ్యోతిష్యము అన్నది ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, కానీ పర్ఫెక్ట్గా ఎంతమంది చెప్తున్నారు అన్నది మీరే గ్రహించాలి. సరే, ఇవాళ కుసుమ నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు ఈ దీపం వెలిగిస్తే వెంటనే ఆ ఇంట్లో శుభకార్యం, వివాహం జరుగుతుంది. ఒకవేళ వివాహం అందరికీ అయిపోయాయి, వివాహం అవసరం లేదు అంటే ఏదైనా శుభం జరుగుతుంది. ఇక అదృష్టం, ఐశ్వర్యం, ధనయోగం గురించి పరిహారం. సప్తమి ఆదివారం కదా, ఇవాళ డబ్బు రావడం కోసము సూర్యాస్తమయం తర్వాత ఒక పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ కాల్చేయాలి. పీచు ఉన్న కొబ్బరికాయ కాల్చేసేయండి. ఒక తట్టలో కానీ కుంపట్లో కానీ పెట్టుకొని దానిపైన కొంచెం నెయ్యో నూనెనో ఏదో ఒకటి వేసి కర్పూరం వేసి కాల్చేసేయండి. మొత్తం కాలిపోయినటువంటి బూడిదే మీ ఇంట్లో కాకుండా ఎక్కడైనా పక్కన పడేసేయండి. సప్తమి ఆదివారం ఈ పరిహారం చేసే ముందు, అంటే ఆ పీచు ఉన్న కొబ్బరికాయ కాల్చే ముందు ఆ కొబ్బరికాయని ఇల్లంతా కూడా దిష్టి తీసినట్టుగా తిప్పండి. చుట్టూ సవ్యంగా అపసవ్యంగా, చూడండి నా చేయి తిప్పుతున్నాను, సవ్యంగా అపసవ్యంగా తిప్పి అది ఆ కుంపట్లోనో ఏదైనా తట్టలోనో ఏదైనా ఇసుక పైననో పెట్టి కాల్చేసేయాలి. ఇది ఎంత కాపాడుతుందంటే, ఎన్ని అరిష్ట దోషాలను తీసేస్తుందంటే విపరీతమైన ధనలాభాన్ని ప్రసాదింపజేస్తుంది. సప్తమి ఆదివారం ఇలా చేయడం వల్ల డబ్బు చేతికి రావడం, చేతిలో డబ్బు నిలవడం జరుగుతుంది. ఇటువంటి ఎన్నో రహస్యాలు ప్రతిరోజు ఈ ఛానల్ ద్వారా నేను అందిస్తాను. అలాగే ప్రతి శుక్రవారం లైవ్లో మీ జాతకాన్ని చెప్పడం, ఏదైనా జాతకంలో ఉన్న డౌట్స్కి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సరే, టైము శుక్రవారం రోజు సాయంత్రం 5:30 నుంచి 7 గంటల మధ్యలో మీకు అందుబాటులో ఉంటాను. ఇక మంత్రం, కార్యసిద్ధి మంత్రం. ఈరోజు మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం కేతుగణాయ నమః. ఓం గం కేతుగణాయ నమః. ఓం గం కేతుగణాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపిస్తే విదేశీ యోగము, విదేశాల్లో ఉన్న వాళ్ళకు వీసా ప్రాబ్లం లేకుండా ఉండడం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి లోపు ఈ మంత్ర జపాన్ని చేసుకోండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.